దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో చేరి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, పునరుద్ధరణ శుభాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. కొన్ని ప్రార్థనాస్తుల కొరకు అందరూ ప్రార్థన చేయండి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు జరిగే చర్చ్ యానివర్సరీ కృతజ్ఞత కొడుకులు దేవునికరంగా జరిగేలాగా అనుదిన ప్రార్థనలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం షేర్ చేసి అనేక మందిని ఈ యొక్క మీటింగ్స్కి ఆహ్వానించి జయకరంగా జరిగేలాగా అందరూ కూడా తగిన సహకారాన్ని అందించవలసిందిగా కోరుచు ఉన్నాం. అలాగే ఈరోజు మరి భవానమ్మ గారు సేడికి వెళ్ళారు. అక్కడ పనులన్నీ త్వరగా ముగించుకొని మరి ఇండియా వెళ్ళేలాగా, వారి కుమారుడు పెళ్లి సమయానికి మరి వారు వెళ్ళేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. పనులు లేని వారి కొరకు, ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. మా సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క పునరుద్ధరణ దినంలో నేను మరొకసారి నీ సన్నిధిలో కూడి ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇదిగో ప్రభువా, ఎన్నో నేను ఆటంకాలు వచ్చినప్పటికీ ఈరోజు నీ యొక్క సన్నిధిలో నేను నిలిచిన భాగ్యాన్ని నాకును నన్ను పిల్లలందరికీ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభువా, నేను ఈ కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. ఈ సమయంలో తండ్రి ప్రభువా, కొన్ని ప్రార్థనాస్తుల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చర్చ్ యానివర్సరీ కృతజ్ఞత కూడుక నేను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో ప్రభు, అనేక మందికి ఈ యొక్క సమాచారం చేరేలాగా మీ కృపను అనుగ్రహించండి. అనేక మంది మీటింగ్స్కి వచ్చేలాగా నేను మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాత్రమే నడిపించే దేవుడు ప్రభా. నలుమూలల నుంచి అనేక మంది నేను ఈ పిల్లలందరూ కూడా ఈ మీటింగ్స్కి రావాలి ప్రభా. నేను ఇదిగో దైవజనుల ప్రయాణం అంతట్లో మీరు తోడుగొనండి. క్షేమకరంగా ఈ దేశం నడిపించి ఇక్కడ ఉన్న దినాలు క్షేమకరంగా ఆరోగ్యం ఇచ్చి తండ్రి ప్రభా మళ్ళీ తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మాకున్న ప్రతి అవసరతను నేను మీరు మీ నామం నుంచి విడుదలిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో చాలా భారం, నేను చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అయినప్పటికీ మీరు సహాయం చేసే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో పనులు లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇక అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో సంగపతి గారు, కోటి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుమారుడు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, నేను మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను మీరు దయచేయండి. ఇదిగో నీ చిత్తమైతే రేపు మరి కోటి గారు ఇండియా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండండి. క్షేమకరంగా నడిపించి నేను అక్కడ ఉన్న దినాల ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించి మళ్ళీ క్షేమకరంగా దేశం తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను యానివర్సరీ కొడుకుల నాటికి మళ్ళీ తిరిగి రావాలి, సహాయం దయచేయండి. అన్ని విషయాలని కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, నేను ఇది నన్ను ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నేను 3 వాహనాలు ఆగినప్పటికీ ప్రభా నీ పిల్లలందరూ రావడానికి మీరు సహాయం చేశారు ప్రభా. రావు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బిడ్డకు చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు నన్ను సమృద్ధిగా దయచేయండి. ఇంకెవరైతే ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉన్నారో ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి చెందవలసిన దీవెనలు ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కోరివారు వచ్చి పాటలు పాడుచూ ఉండగా మంచి స్వరాలు దయచేయండి. అక్షరంతో అందరూ గలమెత్తి నేను ప్రార్థించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, కీర్తన భాగం వచ్చిన వారిలో మీరుండండి. ప్రార్థిస్తున్న వారిలో ఈరోజు వాక్యం పట్టుకు నిలబడిచిన కుమార్తెలు మీరుండి ఏడంతల ఆత్మశక్తి నింపి కావలసిన మాటలు మా అందరికీ వినిపించండి. మాటల ద్వారా అనేక విషయాలు నేర్చుకుని జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి, ఇతను ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దేవుళ్ళ ఆశీర్వాదాలు కూడా మీరు సమృద్ధిగా నేను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి ఆశలు, ఆలోచనలు సమస్తం ఎరుగున దేవుడు ప్రభా, నేను కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నేను వినయ్ బాబుకి నేను మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి స్తోత్రాలు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అసలుకు అప్పగిస్తున్నాను. నీ కృపా కనికరం దయాజాలి అనుగ్రహించి కొడుకు దేవునికరంగా నేను జరిగించుకోమని, కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఇంకా నేను వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. రాను బిడ్డలను కూడా నేను మీరు త్వరగా ఇంకా వచ్చేవారు మార్గ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా సకాలంలో చేర్చమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగిన ప్రార్థన మనవలన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో కోరివారు వచ్చి 10 నిమిషాలు పాటలు పాడు ప్రభుని మహిమపరచండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. అందరికి వచ్చిన పాట
కృపామయుడా నీలోన నివసింపజేయుచున్నావని పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందునా
కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను విడగా శాశ్వత కృపగా మారెను నీ కృప నన్ను విడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరికి వచ్చిన పాట యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్య అనే పాట పాడుకొని ఆయన నామాన్ని కనపరుద్దాం. యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా జీవ గ్రంథములో నా పేరుందునందుకు వేలాది వందనాలయ్యా పరలోక
వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా చేసుకుందామండి. అందరికి వచ్చిన పాటలే అందరము గొంతు విప్పి దేవుని నామాన్ని గణపరచుదాం. అందరం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయుదు. మనం హల్లెలూయా చెక్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా ఏకీవించి అందరూ కూడా పాడండి. యేసయ్యా నీతో జీవించగానే మా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే మా బ్రతుకుగా మారేనులే. అందరూ కూడా చేపలు కొడుతూ సుగుణాల సంపన్నుడు స్తుతి గానాల వారసుడు అందరూ కూడా సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము. ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము. ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా గానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ
నీ కృప తలంచగానే మా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట నీవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట నీవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే మా బ్రతుకులుగా మారాయి అని అందరం కలిసి ఈ చరణం పాడదాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. అవే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదితును నీ మాటల మకరందము. 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీ వందనములు నాయన. నీలో జీవించే కృప నాకు దయచేయండి. నువ్వు మాతో ఉన్నావు, మేము నమ్ముచున్నాము తండ్రి. స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ వందనములు. మా మధ్య మీరు మాట్లాడండి దేవా. నన్ను ఎవరికి బాధ్యత ఇచ్చేసేవాడిని. స్తోత్రములు స్తోత్రం. పరిశుద్ధుడా, యేసయ్య నువ్వు మాతో జీవిస్తున్నా మేము నమ్ముతున్నాం తండ్రి. నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నా మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన నీ కృప తలంచుకొని నాయన శ్రమలుగా అనిపించలేదు నువ్వు నాయన జీవితంలో. ఎన్నో శ్రమల్లో ఉన్నాము తండ్రి నాయన. నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరు అందరూ సత్యంతోనూ ఆయన ఆరాధిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్క దగ్గరగా చప్పట్లు కొడదాం. స్తోత్రం స్తోత్రం. మకరందము మకరందము నీ మాటలు మకరందము. నీ మాటలు మకరందము. నీ మాటలు మకరందము. నీ మాటలు మకరందము.
మకరందము నీ మాటలు మకరందము నీ మాట సెలవిస్తే ఆయన ఈ సృష్టి అంతా కలగజేసిన దేవాన్ని కొందాము. నీ మాట మాట్లాడితే చాలు మా బ్రతుకులు మారుతాడు. నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. ఒక్క మాటతో సృజించిన సృష్టిని నీకు వందనములు. మా కళ్ళ ముందు సూర్య నక్షత్రాలు సృజించిన దేవానికి వందనములు. మా కొరకు గాలిని నీరు నిప్పుని ప్రతిదీ మా కొరకు మాకంటే ముందుగా ఈ లోకానికి రప్పించే దేవానికి స్తోత్రములు పరిశుద్ధుడా. నీ మాట సెలవు పెట్టండి. ఒక్కసారి మాట్లాడండి దేవా పరిశుద్ధుడా. నీకు వందనములు. మాతో మీరు మాట్లాడండి తండ్రి. పాపం చేస్తున్నామేమో నాయన కానీ మీకు మగ మధ్యలో పాపం అని గోడ మధ్యలో గొప్ప నడుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. నీ మాటలు మకరందమైన మాటలు దేవా నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. ఆమేన్ పరిశుద్ధుడా. నీకు స్తోత్రములు. నీ మాటలు మకరందము 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 అందరూ ప్రార్థన చేసుకుందాం. నీ మాటలు మకరందము నీ మాటలు మకరందము నీ మాటల వారసుడా ఒక్కసారి అందరి దగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. ఆకాశం వైపు మీ రెండు చేతులు ఎత్తి ఆయన ప్రార్థిస్తున్నాడు. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. మాతో జీవించండి తండ్రి. మా బ్రతుకుగా మారే మా బ్రతుకు మార్చండి దేవా. నాట్యమాడేను మాంతరంగం అవును తండ్రి స్తోత్రములు దేవా. రక్షణానంద ఈ రక్షణానంద భాగ్యం మాకు దయచేయండి. ఈ తేజమడి పెంతుకసులో దయచేయండి. రక్షణానంద స్తోత్రములు పరిశుద్ధుడా. వందనములు వందనములు తండ్రి. సంపన్నుడా వారసుడు తండ్రి మీరు మా కొరకు ఈ లోకంలో అవును తండ్రి. ఒక్కసారి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే దేవుడు దేవా. స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. మాటలు స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధుడా. వందనాలు వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే మరి పాస్టమ్మ గారు ప్రార్థనలో మరి నడుపుతారు. స్తోత్రం 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 దేవ పరిశుద్ధుడా గొప్ప దేవ వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన ప్రభువా. అయ్యా నీ కృపకై నీ జాలికై నీ దయకై నీ కరుణకై నాయన మీ బంగారు పాదాలకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా గడిచిన పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినము వరకు నాయన నీ పరిశుద్ధ రెక్కల చాటున భద్రపరిచి నాయన ప్రభువా ఇలాగ కూడుకుని దేవా నీ ఘనమైన నామాన్ని నాయన స్తుతించడానికి నాయన
మాకు ఇచ్చిన ఇంత మంచి భాగ్యాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభా. అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ కుటుంబంలో ప్రవేశించాలని సెలవిస్తున్నావు నాయన. అయ్యా మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభా. అయ్యా అయ్యా నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు నా తండ్రి. ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నాయన మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు నాయన. అయ్యా నా తండ్రి మేము గొప్పవారము కాదు కానీ నా ప్రభా నీ కృప, నీ జాలి, నీ దయ, నీ కరుణతో నాయన ప్రభా నీ మందిరంలో ప్రవేశించడానికి నీవు ఇచ్చిన ఈ కృపకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. అన్ని విషయాల్లో దేవ సహాయము దయచేయండి నాయన, నీ కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఏ బిడ్డ ఏ అక్కర వల్ల, ఏ బిడ్డ ఏ కొదువు వల్ల, ఏ బిడ్డ నా తండ్రి ప్రభా ఎందువలన నా నాయన ఈ రాత్రికాల సమయంలో నీ గుమ్మములలో ప్రవేశించారో ప్రభా, నీ ఆశ్రయ పురానికి చేరుకున్నారో దేవా, ప్రతి ఒక్క బిడ్డను దృష్టించండి ప్రభా. అయ్యా నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నావు నా తండ్రి ప్రభా. అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకుడి దొరకబడును అని సెలవిస్తున్నావు తండ్రి. యెహోవా దొరకు కాలమందునే ఆయనను వెతకాలని సెలవిస్తున్నావు నా తండ్రి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రభా విరిగి నలిగిన హృదయంతో నా తండ్రి, బరువెక్కిన గుండెలతో నా తండ్రి ఎవరైతే నీ పాదాలు కడుగుతున్నారో, ఎవరైతే నీకు మొర పెడుతున్నారో, ఎవరైతే నీ పాదాలు పట్టుకున్నారో దేవా, ఎవరైతే నీ శరణ వేడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దృష్టించండి నాయన. అయ్యా నా తండ్రి మా ఆశ్రయ దుర్గము నీవే, మా కొండ నీవే, మా కోట నీవే నా దేవా, నమ్ముకునదగిన దేవుడవు నీవే అని నీ పాదాల చెంతకు చేరి ఉన్నాము నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దృష్టించండి నా తండ్రి ప్రభా. అయ్యా ఈ తేజోమయుడు పెంతుకొస్తు ప్రార్థనా మందిరాన్ని నాయన నిండారలుగా దీవించండి దేవా, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నీ పరిశుద్ధాత్మని నాయన తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా వందనాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు ప్రభా. నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు తండ్రి ప్రభా. అయ్యా నీ పాదాల దగ్గర వేడుకున్నాము నా తండ్రి ప్రభా, నీ శరణ వేడుకున్నాము తండ్రి ప్రభా. నీ కృప తప్పించి మాకేమున్నది నా దేవా. అయ్యా నా తండ్రి నీవు కాక మాకు దేవుడు ఎవరున్నారు ప్రభా. నువ్వు సహాయము చేసే దేవుడవు నాయన, నువ్వు కృప చూపించే దేవుడవు నా తండ్రి, నువ్వు ఆదరించే దేవుడవు నా తండ్రి, నువ్వు ఆదుకునే దేవుడవు నా తండ్రి ప్రభా. నీ రెక్కల చాటు నుంచి మేము ఎక్కడికి పారిపోగలము తండ్రి, నీ కనుచూపులో నుంచి మేము ఎక్కడికి తప్పించుకోగలము తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల యొద్ద మొరపెడుచున్నాము తండ్రి. మా మొరలను ఆలకించండి దేవా, మా ప్రార్థనలు మీ యొద్దకు చేరనివ్వండి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభ చిన్న మంద భయపడకు అన్నావు నా తండ్రి ప్రభా. అలనాడు నా తండ్రి ఇశ్రాయేలును నడిపించిన దేవుడు, పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో నా తండ్రి ప్రభా నువ్వు బిడ్డల్ని నడిపించిన రీతిగా నా తండ్రి ప్రభా ఈ తేజోమయుడు పెంతుకొస్తు ప్రార్థనా మందిరాన్ని నీ కృపతో నడిపించమని రాత్రికాల సమయంలో వేడుకున్నాము తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభా నీ కృప, నీ జాలి, నీ కనికరముతో నా తండ్రి ప్రభా సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి ప్రభా. నూతన ఆత్మలను మందిరానికి త్వరగా రప్పించండి దేవా. అయ్యా నా తండ్రి ప్రభా మరి నాయన ప్రభా యానివర్సరీ కూడికలో నా తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా నీ దైవదాసులు ఇండియా దేశం నుంచి వస్తుండగా నా తండ్రి ప్రభా మార్గం అదంతట్లో మీరు కృప చూపించండి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ఆ బిడ్డ ఏ వర్తమానం అయితే మా కోసం మోసుకొస్తున్నాడో నా తండ్రి ప్రభా ఆ వర్తమానాన్ని అనేక మంది బిడ్డలు నా తండ్రి వినాలి దేవా, అనేక మంది బిడ్డలకు పంచాలి దేవా నా తండ్రి ప్రభా, అనేక మంది బిడ్డల మనసు మారాలి దేవా నా తండ్రి ప్రభా. అది కొంతమందికి చెందింది కాదు నా తండ్రి ప్రభా. నీ సువార్తను లోకమంతటా ప్రకటి
పుట్టించమని నువ్వు సెలవిస్తున్నావు నా తండ్రి ప్రభా. ఈ ఖతర్ దేశంలో ఉన్న అనేక మంది బిడ్డలు నాయన నీ మందిరానికి నా తండ్రి ప్రభా వచ్చి నా తండ్రి ఆ సువార్తను వినే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి నా వాక్యము సబ్బు వంటిది కాదా, నా వాక్యం అగ్ని వంటిది కాదా అని సెలవిస్తున్నావు తండ్రి. నీ వాక్యంతో ప్రతి ఒక్క బిడ్డను తాకి మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి నా తండ్రి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి తండ్రి ప్రభా. అనేక మంది బిడ్డని నాయన నా తండ్రి ప్రభా వల వేసి లాగినట్లుగా నా తండ్రి నీ యొద్దకు చేర్చమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. యానివర్సరీ కూడిక అంతట్లో నా తండ్రి నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రభా. యేసయ్యా నా తండ్రి ప్రభా ఇంతవరకు నా తండ్రి మీరు దాచి కాచి కాపాడినందుకు, ఇంతవరకు నడిపించినందుకు మీ బంగారు పాదాలకు వందనాలు నా తండ్రి ప్రభ. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరు తోడుగా ఉంటారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు పాటల ద్వారా ప్రభునామాన్ని మహింపరిచి ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. 142వ దావీదు కీర్తన, 142వ కీర్తన. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా చదవాలనుకుంటే చదవండి. 142వ కీర్తన 7 వచనాలు ఉన్నాయి. ఒకరు వచ్చి చదవలసిందిగా కోరుచూ ఉన్నాను. దత్తం చదువుతాడు. దేవునికి స్తోత్రం. నేను అందరు నిలబడి కీర్తనలు 142 అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగాను ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొద్ది ఉన్నారు. నా కుడి ప్రక్కకు దాని నుంచి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయినా ఆశ్రయమేది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవి ఎగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన భాగం చదివిన శనిబాబుని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. చదవబడినటువంటి కీర్తన భాగంలో ఒక మాటను చూసుకుందాం. బహు వినయముతో ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నానని దావీదు పలుకుతూ ఉన్నాడు. బహు వినయముతో ఆయన సన్నిధిలో మొరపెడుచున్నాడంట. బహు వినయముతో
మనం కూడా బహు వినయంతో మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధ, ప్రతి విధమైనటువంటి సమస్యను మనం కూడా ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటే ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు కనుక బహు వినయముతో ఆయన సన్నిధిని మొరపెడుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఆయన కలిగిన బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో బహు వినయముగా మొరపెడుచు ఉన్నాడంట. ఈ రాత్రికాల సమయంలో మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి వేదన, మనకున్నటువంటి దుఃఖం మనం కూడా బహు వినయంతో ఆయన సన్నిధిలో మొరపెడదాం. సమాధానం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఎవరన్నా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి సాక్ష్యం ద్వారా ప్రభునామాన్ని మహింపర్దాం. ఎవరు లేని వల్ల వాక్యంలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు బావగారు వచ్చి ప్రార్థన చేస్తారు. సామీల్ గారు. దేవదేవునికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులకి అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన సంఘ సేవకులకు వందనాలు. మరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. సంఘం మహోన్నతుడు, మహాగండువైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వలోక రక్షణ, కృపామయుడ, మమ్మల్ని ప్రేమించి నీ కృపలో భద్రపరిచి నడిపిందని దేవా. ఇదిగో నా తండ్రి, ఆదివారం సమయం, సాయంకాల సమయం తండ్రి ఆయన ఎంతోమంది నాయన బిడ్డ పనులు చేసుకున్నప్పుడు కూడా కష్టపడి తండ్రి నీ నామాన్ని నా తండ్రి నాయన నీ నామాన్ని స్తుతించాలని తండ్రి నాయన అందరూ మా బిడ్డలు తండ్రి నాయన పని కట్టుకుని నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరిశుద్ధుడిని, సర్వోన్నతుడు, మా తండ్రి, సర్వలోక రక్షుడా, సర్వ సృష్టికర్త, మహోన్నతుడ, మహాగణుడ, ఆది సంభూతుడ, నిత్యుడై తండ్రి, సమాధానకర్తకు అధిపతి, జీవాధిపతి, నిత్యము మమ్మల్ని చూస్తున్న దేవ, కాస్తున్న దేవ, పరిశుద్ధాత్మ తండ్రి కనికరించండి దేవా, కృపను అనుగ్రహించండి. నా తండ్రి ప్రతి బిడ్డ పైన నీ హస్తాన్ని ఉంచండి ప్రభా. నీ హస్తం తండ్రి నాయన నిత్యమైన దీవంతో తండ్రి దీవించండి ప్రతి బిడ్డని ప్రభా. ఎందుకంటే ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని మాకు తక్కువ నీవెవరున్నారు ప్రభా ఇంకా ఆధారం తండ్రి, నీ మీద ఆధారపడి ఉన్నాం కనుక తండ్రి మా తప్పుల్ని నాయన దయతో క్షమించి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పైన నీ హస్తాన్ని ఉంచమని అడిగి వేడుకొంచున్నాను. కనికరించండి దేవా. తండ్రి నాయన సేవకులైతే తండ్రి ఎంతో కష్టపడి తండ్రి జీతం తెచ్చుకున్న జీతంతో తండ్రి భారంతో సేవ చేయాలని నిశ్చయించుకుని చేస్తున్నారు ప్రభా. నీ సేవలో నా తండ్రి బిడ్డలపై నీ హస్తాన్ని ఉంచండి ప్రభా. నా తండ్రి కష్టం తెలిసిన దేవుడు తండ్రి ఆయన బిడ్డల చేసి సంఘాన్ని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని తండ్రి అభివృద్ధి పరచండి ప్రభా. విస్తారమైన జనంతో నింపి తండ్రి నాయన మీరే దీవెనకరంగా నడిపించండి. నాయన యానివర్సరీ దినం తండ్రి దగ్గరికి వస్తున్నాయి తండ్రి నాయన అన్ని విషయాల్లో మీరే ఆదుకుని నడిపించండి. నా తండ్రి నాయన ఇప్పుడు వాక్యం నాయన బిడ్డలు నాయన ఏ బిడ్డ అయితే నాయన సిద్ధపడి ఉన్నారో ఆ బిడ్డను నాయన కంఠాన స్వరాన తండ్రి బోరగా వాడుకోండి ప్రభా. నీ ఆత్మతో నింపి నడిపించి నీ ఆత్మ ద్వారా నాయన వాక్యం ఎత్తబడేటట్టుగా కృపను అనుగ్రహించండి. ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవాలి ప్రభా. ఆ భద్రపరుచుకున్న తండ్రి వాక్యానుసారం జీవించే కృపను అనుగ్రహించమని, కృప సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నీ పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన బావగారు సామీల్ గారికి ప్రత్యేక వందనాలు. మరి మొదటిసారి అక్కను కూడా తీసుకుని వచ్చారు, చాలా సంతోషం. మరి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇంకను దీవించి ఆశీర్వదించలేక వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయాన్ని మనం శ్రద్ధగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని మరి ఆనందికి నేను ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. మరి ముందుగా ఈ సమయం ఇచ్చిన దేవత దేవునికి, మరి సంఘ కాపరైన మరి అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనములు. చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు లెక్కలేని స్తోత్రములు తండ్రి నాయన. ఎవరికి లేని భాగ్యం నాయన నాకు మాకు దయచేసిన విధానం బట్టి వందనములు తండ్రి నాయన. ఎందు నిమిత్తమో తండ్రి నాయన మీరు నాకు మాట్లాడమని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు తండ్రి నాయన. నేను చెప్పుతుండగా తండ్రి నాయన ప్రతి ఒక్కరు దాన్ని ధ్యానించి దాని ద్వారా నడుచుకునే కృపను దయచండి. ముఖ్యంగా నాకు నేను నా ప్రవర్తన మార్చుకునే కృపను దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి.
నీకు స్తోత్రములు తండ్రి. చెప్పుతుంది నేనైనా కూడా నాయన, నీ మాటలు పలుకుతున్నానని అందరూ జ్ఞానం చేకూర్పును దయచేయండి. ఉత్తిగా ఆనంది చెప్తుంది అనేది కాకుండా తండ్రి నాయన, ఆనంది చెప్పినా కూడా మీ మాటలు మాట్లాడినమంటికి ప్రతిదీ విలువగా మాట్లాడే కృపను దయచేసి మంచి జ్ఞానాన్ని దయచేయమని, విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు దాని ద్వారా నడుచుకునే కృపను దయచేయమని, ముఖ్యంగా నా సంఘాన్ని సంఘ కావాలని జ్ఞాపకం చేసుకోమని నా చిన్ని ప్రార్థన సన్నిధిలో చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో ఎక్కువగా ఈ లోకంలో ఎక్కువ ప్రేమల కోసం మాట్లాడుకుంటాం కదండి. ప్రేమ అంటే ఎన్ని ప్రేమలు ఉన్నాయి ఈ లోకంలో అంటే యేసుక్రీస్తు గారు చూపించిన ప్రేమ కాకుండా మనం ఎక్కువగా ఇక్కడ ఎన్ని ప్రేమలు ఉంటాయి? ముఖ్యంగా తల్లి ప్రేమ. మీరు కరెక్ట్గానే చెప్పారు. తల్లి ప్రేమ ఎవరు అడిగినా కూడా బహిరంగంగా చెప్పేది తల్లి ప్రేమ అని. కానీ ఎక్కువగా తల్లినేం కాదు, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది కానీ పిల్లలైతే తల్లిని అంతగా ప్రేమించరు. అంటే ఒక సమయాన్ని బట్టి దేవుడు మనిషికి ఒక మరుపు ఇచ్చాడండి. ఏ మరుపు అంటే ఏదన్నా సంథింగ్ ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా, ఆ టైంలో మనకి ఎంత దుఃఖం వచ్చేస్తుంది, తట్టుకోలేము. సమస్యలన్నీ మనకే వచ్చినట్టు మనకు చనిపోయినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. దేవుడు ఆ మరుపు ఇవ్వకపోతే ఈ రోజున మనం ఉండలేమేమో. ఆ మరుపు ఎలాంటి మరుపు అంటే ఒక రోజు అయిన తర్వాత ఒక రోజు కూడా కాదు, ఆ శవం వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం, కొంచెం భారం తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఉండి కోల్ది ఎంత దగ్గర వ్యక్తి చనిపోయినా కూడా మర్చిపోతూ ఉంటాము. అంత బాధ మనకు ఉండదు. అదే కోపాన్ని కూడా అంతే. ఒక మనిషి మీద కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా ఎవరి కోసం చెప్పినప్పుడు మనం అంటాం, ఆ టైంలో నువ్వు నాకు కనిపించలేదు, లేకపోతే నీ సంగతి చెప్దును అని. అంటే ఆ టైంలో అంత కోపం వస్తుంది. దేవుడు ప్రతిదీ మనిషికి అంటే తగ్గించుకొని మరుపుని అలాగే ప్రేమ కూడా తగ్గుకుండా వచ్చింది తల్లి దగ్గర నుంచి. నా అంశం ఏంటంటే, మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా? మళ్ళీ అర్థమైందండి. మోసింది ఎవరో, చేసింది ఎవరో? కాకపోతే మనోళ్ళు ఎక్కువగా మోసిన ప్రేమనే ఎక్కువగా నమ్ముతారు. నమ్ముతమే కాదు, అది నిజం కూడాను. కొంతమంది విషయాల్లో నుంచి అది వెళ్తుంది. నేను దీనికోసం చెప్తున్నాను. అమ్మ కోసం చెప్పాలంటే ఈ లోకంలో చాలా బాగా చెప్తారు. కొన్ని పాటలు కూడా ఉన్నాయి, సినిమా పాటలు కానీ మన దేవుడి పాటలు కానీ, అమ్మ లేనిదే జీవితం లేదు, అది ఇది అని చెప్పేసి చాలా ప్రేమలు ఉంటుంది. ఒక తల్లి కూడా ఏం చెప్తుందండి పిల్లోడికి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇల్లు కొనాలి, చదువుకోవాలి అని చెప్పేసి తల్లి నడిపిస్తూ ఉంటుంది. కానీ తల్లి అసలు ఏం చెప్పాలి, నిన్ను గర్భంలోనే నువ్వు చూడకముందు ఎవరు చూశాడు? దేవుడు చెప్పాడు. అసలు నాకు పుట్టడం కూడా తెలియదురా, అసలు అన్నీ చేసింది ఆయన, నేను ఏమాత్రం సరిపోదని చెప్పి తల్లి గమ్ముని దేవుడి కోసం చెప్పదండి. కొంతమంది తల్లులు మాత్రమే దేవుడి కోసం చెప్తారు. ఇప్పుడు మనం ఇంటికి ఫోన్ చేసిన తర్వాత ఏం చెప్తాం? చదువుకుంటున్నావారా, బడికి వెళ్తున్నావా, ఇలా చదువుకోవాలి, నీకు ఉద్యోగం మొత్తం, లేకపోతే మాలాంటి బతుకులు అవుతుంది అని మనం చెప్తాము. అసలు చదివి ఎందుకు చదువుకుంటారండి పిల్లలు? ప్రయోజకులు. అంటే ఇప్పుడు ఒకవేళ 15వ సంవత్సరానికే 10th అవుతుంది. 10th అయిన తర్వాత డిగ్రీ అయ్యేదాడికి 15 అలా అవుతుంది. ఉద్యోగం వచ్చేదాడికి ఎంత అవుతుందండి? 25లోకి వచ్చేతాడు పిల్లోడు. 25 నుంచి ఒక 20 సంవత్సరాల్లో వెంటనే కూడా ఉద్యోగం దొరకదు కదా, 30 సంవత్సరాల దాకా దొరుకుతుంది ఏంటిది ఉద్యోగం. ఆ ఉద్యోగం దొరికిన తర్వాత 30 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే రిటైర్మెంట్. తర్వాత ఏముంటుంది? తర్వాత మరణమే ఉంటుంది. మనం ఈ 30 సంవత్సరాల్లో దొరికే సుఖం కోసం, ఈ 30 సంవత్సరాల్లో పడే కష్టాల కోసం బిడ్డలు చెప్తాం, ఈ 30 సంవత్సరాల్లో ఆ బిడ్డ కష్టపడకూడదని. చదువుకునేటప్పుడు మనమే కష్టపడతాం తల్లిదండ్రులుగా. పిల్లల్ని చదివించుకున్నప్పుడు పిల్లలు కష్టపడతాం కంటే మనమే ఎక్కువ కష్టపడతాం. వాళ్ళకి ఏ నొప్పి లేకుండా ప్రతిదీ లంచ్ బాక్స్తో పాటు ప్రతిదీ చదువుకున్నప్పుడు డబ్బులు కానించి, బుక్స్ కానించి, నువ్వు చదువుకుంటే చాలు అని ఒకటి మనం నింపేస్తున్నాం పిల్లలకి. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అంతలో ఉండాలి, కలెక్టర్ అవ్వాలి, అలా అవ్వాలి, పేరు తేవాలని. అసలే నీకు నిజమైన దేవుడు, నిజమైన క్రీస్తు ఇక్కడ కాదురా. నువ్వు బ్రతికి 30 సంవత్సరాలకే నువ్వు డిగ్రీలు, ఎంబీలు, బిఏడీలు ఈ చేతనుంటే అసలు ఇక్కడ ఇదేంది, అసలేంది కాదురా, మనకు జీవితం ఇంకొకటి ఉందని చెప్పేసి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇప్పుడు బోధించే విషయాల్లో లేరు. అందుకే ప్రేమలు తగ్గిపోతాయి. ఒక తల్లి చెప్తుంది, నువ్వు డబ్బు సంపాదించు, కారు సంపాదించు, అది సంపాదించు, ఇది సంపాదించు, ఆడన్నీ సంపాదిస్తాడు. సంపాదించడానికి నువ్వు ఉండవు ఇంట్లో. ఈ రోజుల్లో తల్లిని బయటకు గంటుకున్న కొడుకులు ఎంతమంది లేరు?
తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. చూస్తుంటే భయంకరంగా తల్లిని బయట విడిచిపెట్టిన వస్తానని వదిలేస్తున్నారంట. ఒక తల్లి చెప్తుంది 4 రోజుల దాకా ఆమె అక్కడే ఉందంట. ఇంకా నా పిల్లోడు వస్తాడు, నేను రాను అనాథాశ్రమంకి అని చెప్తుంది ఆవిడ. ఎంత నమ్మకం! తల్లికి ఉన్న ప్రేమ కానీ బిడ్డలకు లేదు. అటువంటి తల్లులు కూడా ఎంతో మనము తల్లులమై ఉండి మన మీద పిల్లలకి భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు చెప్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన భవిష్యత్తుని చెప్పట్లేదు. 60 సంవత్సరాలకి సంబంధించిన జీవితం కొరకు మనం చెప్తున్నాం. నువ్వు ఇలా ఉండు, ఇలా చదువు, ఇలా చెయ్యి అని చెప్పేసి మనం ఇలా చెప్తున్నాం. కానీ అసలు ఇది మనకు చేసింది ఎవరు? కీర్తనలు 139 చూద్దామండి. అసలు మనకు అన్నీ ఇచ్చింది ఎవరండి? కీర్తనలు 139:13. కీర్తనలు 139:13. నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఆయన అంతరంద్రియములనంట నీవే కలగజేసి. అంతరింద్రియాలు అంటే ఏంటండి? అంతరింద్రియాలు అనగా ఎముకలు, కండరాలు, నరాలు, మన అవయవాలు అన్నివి. అసలు మన అవయవాలు మనమే చూసుకోలేదు, కానీ అంతరంద్రియంలో తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని చెప్పేసి దావీదు గారు చెప్తున్నారు. కానీ ఈ రోజున నువ్వు లేనా చెప్పలేకపోతున్నావు. ఒరే, కన్నది నేను కాదు అమ్మ, కన్నది నేను కాదు, కన్నది నిజమైన దేవుడు. ఇదంతా మనకు నికరం లేని జీవితం. ఇది ఒక 30-40 సంవత్సరాలు జీవించే జీవితం కొరకు మనం ఇలా పోరాడకూడదు. ఇదే చదువు ఒకటే చదువు కాదు, ఉద్యోగం ఒకటే ఉద్యోగం కాదు. అసలైన రక్షకుడు, అసలైన తండ్రి, నీకు ఒక తండ్రి ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజుల్లో మనం పిల్లలకు చెప్పలేకపోతున్నాము. ఎవరు కూడా పిల్లలకు ఫోన్ చేసి నువ్వు తిన్నావమ్మా, ఉన్నావా, స్కూల్కి వెళ్తున్నావు, ఈరోజు ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు తప్ప ఈరోజు నువ్వు బైబిల్ ఎందుకు చదవలేదు, నువ్వేం తెలుసుకున్నావు దేవుని కొరకు, నువ్వేం మాట్లాడుతున్నావు, దేవుడు మన కొరకు ఇలా చేసాడు, ఆయన ప్రియకుమారుడు అంటే ఇంకొక పాట పాడారు కదండి, సుగుణాల సంపన్నుడా. సుగుణాల అంటే ఇప్పుడు మన పిల్లోడిని బంగారం, వజ్రం అని ఎలా పిలుచుకుంటున్నామండి? అంతకంటే అపురూపంగా యేసుక్రీస్తు సుగుణాల సంపన్నుడ, స్తుతి గానాల వారసుడంట. ఆయన అన్నిటికంటే ఆయనే ఒక్కడే వారసుడు. అంత వారసుడిని, సుగుణాల సంపన్నుడిని, బంగారాన్ని, వజ్రాన్ని మన కొరకు ఆకాశానికి భూమికి మధ్య నిలబడే ఒక మాను పైన వేలాడదీశాడు. ఎవరండి వేలాడదీసింది? తండ్రి. అంత శ్రమపడి ఆయన సుగుణాల సంపన్నుడని తెలుసు, ఆయన బంగారం అని తెలుసు, ఆయన వజ్రం అని తెలుసు, ఆయన తప్ప ఈ లోకంలో ఏది లేదని తెలుసు, ఆయన మంచోడని తెలుసు, ప్రతీదీ తెలుసు. ఆయన కూడా తన కుమారుడు మన కొరకు ఈ లోకంలో సిలువలో మరి ఆ మానుప్రైన ఆయన భూమి మీద చనిపోతే అర్హత లేదంట, ఆకాశంలో చనిపోతే అర్హత లేదని చెప్పేసి అప్పుడులో మరి యూదుల్లో భూమి మీద చనిపోతే అర్హత లేదు, పాపం చేసిన వాళ్ళకి భూమి మీద చనిపోతే అర్హత లేదని చెప్పేసి మానుపైన వేలాడదీసేవారు. అంత అంటే భూమిని, ఆకాశాన్ని, గాలిని, నీరు, నిప్పుని సృజించిన దేవుణ్ణే నీకు అర్హత లేదని చెప్పేసి సిలువ పైన వేలాడదీస్తే మన ఎక్కడ వేలాడదీయాలండి మనం చేసిన పనులకి? అంత సుగుణాల సంపన్నుడు, వాళ్ళంతా బంగారమైన ఏ తప్పు చేయని బిడ్డ. మనకు సపోజ్ మన బిడ్డ ఏదైనా చేస్తే మొన్న ఒక దాంట్లో చూశానండి, ఒక న్యూస్లో కన్న తల్లిని కన్న కొడుకే చంపేశాడు. ఎందుకు చంపాడంటే నేను దేవుడని చెప్పాడంట కొడుకు. కాదురా, నువ్వు దేవుడు కాదురా అని తల్లి చెప్పిందంట. కిచెన్లో ఉండగా తల్లిని బహిరంగంగా చంపేశాడు, తండ్రిని బాత్రూంలో గెంటి. అక్కడికి తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడికి మతిపోయినట్టుంది, నా కుమారుని తీసుకురండి, ఆకారు చూపుతాను నా భార్యని అంటే పంపించట్లేదు పోలీసులు. అంటే అంత పాపం చేసి అంత నరహంతకి చేసినా కూడాను కుమారుని కొరకు ఇంకా తండ్రి ఆరాటపడుతున్నాడు. మనం కూడా అంతే కదండి, కొన్ని విషయాల్లో మన పిల్లలు తప్పు చేస్తున్నారని తెలుసు, బయట వాళ్ళ తప్పులు మనకు బాగా కనపడతాయి కానీ మన పిల్లల తప్పులు కనబడవు. కానీ ఆ తప్పులు చేస్తున్నారని మనకు తెలుసు, కానీ వాళ్ళని మనం ప్రేమిస్తూనే ఉంటాం. పైకి నాకు ఇదంటే ఇష్టం లేదు, ఇదంతా ఇష్టం లేదని చెప్తాం, కానీ పిల్లల విషయంలో వాళ్ళంటే మనకు చాలా ఇష్టం. అంత ఇష్టమైన పిల్లోడిని ఆయన యేసుక్రీస్తు ఏ తప్పు చేశాడు? ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ప్రతీది తండ్రి మాటే విన్నాడు. తండ్రి ఏది చెప్తే అది విన్న కుమారుని ఈ రోజున మన కొరకు ఆయన సిలువ పైన వేలాడి తీసి ఆయన కొరడా డబ్బులు 39 కొరడా డబ్బులతో తిని ఆయన ఈ రోజున మన కొరకు మరణించాడు. అంతటి శ్రమ. అంతేకాదండి, యోబు గ్రంథం చూస్తే 10:8. యోబు గ్రంథము
10:8 నీ హస్తములు నాకు అవయోగ నిర్మాణము చేసి నన్ను రూపించున్నావు. ఆయన అంటండి గాలిని ఆకాశాన్ని నీరుని నువ్వు కలుగును గాక ఆయన నోటు మాటతో మాట్లాడి ఈ లోకాన్ని సృష్టింతే మనమండి మనుషుల్ని ఆయన హస్తంతో చేశాడంటండి. దేం చేశాడని మనుషుల హస్తంతో చేశాడంట. తల్లి అనుకుంటుంది, తల్లే కదా కుమారులు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎవరిని చూతాడంతే పిల్లోడు? ఏం తాగుతాడు పిల్లోడు? మొదటగా వచ్చి తల్లి పాలే తాగుతారని చెప్తారు. కానీ ముందుగా తాగింది తల్లి పాలు కూడా కాదండి. దేవుడు ఇచ్చిన తల్లి, దేవుడు గాలి భూమి మీదకి రాగానే ఆ గాలిని పీలుస్తాడు. దేవుడు ఏం చేశాడండి, మనకి ఏ ఆపద రాకూడదని చెప్పి ఆదికాండంలో 6 దినముల వరకు ఆయన ఏం చేశాడు? 5 దినముల దాకా భూమిని, ఆకాశాన్ని, నీరుని, నిప్పుని, పురుగుని, ప్రతి జాతిని, ప్రతి పక్షుల్ని, ఆకాశంలో ఎగురుచున్న ప్రతి దాని కానించి పంట పొలాన్ని కానించి ప్రతిది మంచి చెడు చెట్లు కానించి అన్నీ చేశాడు దేవుడు. ఎందుకు చేశాడు? మనకి ఏది రాకూడదని. మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తాం, మనం కలిగిన బాధ బిడ్డలు కలగకూడదని చెప్పేసి మనం గుడిసెల్లో ఉన్నా కూడా వాళ్ళకి బిల్డింగ్లో ఉండాలని చెప్పి వాళ్ళ కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు కూడా అంతేనండి. మానవులుగా మనమేంటి ఎదురు చూస్తాం, ఆయన చూడండి మన కొరకు ఆకాశాన్ని, భూమిని, నీరుని, నిప్పుని, గాలిని ప్రతీది ఆయన సృష్టించిన తర్వాతే మనం ఈ లోకానికి వచ్చాము. మనం కూడా అంతే. మనం బిడ్డను కన్న వెంటనే పీల్చుకునేది గాలి తప్ప ఫస్ట్ పాలు కాదండి. ఆ గాలి లేకపోతే మరి ఆక్సిజనే మనం కొనుక్కుని ఎన్ని లక్షలతో కొనుక్కుంటామండి ఆక్సిజను. చావు బతుకులో ఉన్నప్పుడు ఐసీలో పెట్టారండి అని చెప్తారు. దేనికి పెట్టారు? గాలి కోసం. ఆ గాలిని కొనుక్కొని ఆక్సిజన్ అందించిన దానికి ఎన్ని వేలు ఎన్ని లక్షలు తీసుకుంటున్నారో అలాంటి గాలి ఈ రోజున దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఉచితంగా ఇచ్చిన దేవుడినే మనం మర్చిపోతున్నాము. ఈ లోకంలో మరి చూసినట్లయితే ఎన్ని ప్రేమలు మనం బైబిల్ గ్రంథంలో కూడా ఉందండి ఒక ప్రేమ. మీకు అందరికీ తెలిసిందే, మొన్న అన్నీ చెప్పారు కదండి. హేరోదియ రాణి కోసం తెలుసండి, యోహాను గారిని చంపేమంది కదండి తల్లి. మరి ఆ రోజు మరి ఏం జరిగిందండి? ఒక తల్లి అయ్యుండి కుమార్తెకి ఎలాంటి సలహాలు ఇస్తుంది? నువ్వు బలి అడుగు, యోహాన్ని తల తీసేయమని చెప్పు అని. తల్లులుగా మనం ఈ రోజున అలా ఉన్నాయేమో ఒక్కసారి మన మనసు మనం ప్రశ్నించుకుందాం. అంటే అది ఏ రోజు ఆమె రానేయుండి తల తీసేయమని చెప్పిందే. మన మాటలతో ఏం చెప్పాడు? అగ్ని వంటి నాలుక కాదా అని చెప్పారు కదా. మనం ఒకవేళ ఎవరైనా దూషించమని చెప్తున్నామేమో, ఆమె నాతో మాట్లాడతలేదు, మీ నాయనమ్మ నాతో మాట్లాడతలేదు, మీ అత్త నాతో మాట్లాడుతూ నువ్వు మాట్లాడొద్దని పిల్లలతో మనం చెప్తున్నామేమో. అది ఎంత మీరు అనుకోవచ్చు, అది అతి కాదనుకోవచ్చు, కానీ అది అతి దాకా వెళ్తుంది. ఒక్కసారి మాట్లాడటం ఆగిపోతే ఒకసారి విరోధం అవుతుంది. ఆ మాటలో మనం గుచ్చుతున్న తర్వాత పగలోకి వెళ్తుంది, తర్వాత అతి దాకా వెళ్ళిపోతుంది. ప్రతి మనిషి కూడా అంత జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచుకోవాలి. అంతేకాదండి, మన జ్ఞానవంతమైన తల్లి ఇందులో బైబిల్లో ఉన్నదంటే మోషే గారి తల్లి ఉంది కదండి. మరి ఆవిడ ఎంత గొప్ప తల్లి అండి. మరి ఆవిడ మోషే గారి తల్లి పేరు ఏం పేరండి? ఏకేబీదు. మోషే గారి తల్లి పేరు అందరికీ తెలిసిందే కదండి, ఏకోబేదు తల్లి పేరు. అయితే ముందుగా ఆ రోజున ఏం చెప్తారండి? 2 సంవత్సరాల గల పిల్లల్ని ఎవరైనా చంపేమన్నప్పుడు ఆ తల్లి బిడ్డ చనిపోతుందని తెలుసు, బిడ్డనకంతే హాని ఉంటుందని తెలుసు, అయినా కూడా తల్లి ప్రేమ ఎంతగా కాచిందండి. తల్లి 3 నెలలు కాచి 3వ నెల కూడా దాచునేమో. పిల్లవాడు పెద్దవాడైన తర్వాత వాడి ఏడుపుకు అన్నీ విని బిడ్డకే ఆపద వస్తుందని చెప్పేసి బిడ్డ కొరకు తల్లి ప్రార్థించిందండి. ఆవిడ ఎంత ప్రార్థన చేసిందంటే అంత మేలు. ఇప్పుడు మనకి ఏదో సినిమాలు తీసేస్తారు కండి, ఆ సినిమాల కంటే ఇది చూడండి ఎంత విచిత్రమో. మోషే గారి తల్లి ఎప్పుడైతే ఆ మోషే గారిని చంపేతారో, చిన్న బాలుని చంపేతారని తెలిసి కూడా కీలు పూసి ఒక అట్టపెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టిందండి. చూడండి ఎంత జాగ్రత్త పడిందో తల్లి. వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి కీలు తీసుకొచ్చింది, ఆ గమ్ము అంతా తీసుకొచ్చి ఆ పెట్టెలకి రాసి ఆ జమ్ము పెట్టి చక్కగా తయారు చేసి బిడ్డోని విడిచిపెట్టడానికి ఎంత బాధపడి ఉంటుందండి ఆ తల్లి. కానీ ఆమె ఒక్కటే ఆశించింది, దేవుడి మీద ఆశపడ్డదండి.
దేవుడిని ఒక్కనే నమ్మింది. ఈ లోకంలో ఎవరినే నమ్మలేదు. ఈ లోకంలో ఎవరితో మాట్లాడలేదు. ఇంటి పక్కల వాళ్ళకి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి నా పిల్లోడు ఏడుస్తాడేమో మీరు చెప్పొద్దు, ఏమీ ఎవరితో మాట్లాడలేదు. మనకి ఈ రోజున ఒక చిన్న సమస్య వస్తే మన పక్కింటికి వెళ్ళి చెప్తున్నామేమో, మన పొరిగింటికి వెళ్ళి చెప్తున్నామేమో, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది అని మనం చెప్తున్నామో. కానీ మోషే గారి తల్లి ఎబేది ఆవిడ అలా చేయలేదండి. చాలా కన్నీరుతో ప్రార్థించింది, చాలా మొర్ర పెట్టుకుంది. ఆమె నిర్గమకాండంలో 1 నుంచి చూసినట్లయితే ఆవిడ ఎంత మొర్ర పెట్టుకుందండి దేవుడికి. 6:20లోకి వచ్చేసరికి బిడ్డలు పుడతారు. మోషే గారు పుట్టినప్పుడు నిర్గమకాండంలో 6:20లో పుట్టినప్పటికీ ఆ తల్లి ఎంతగానో మొరపెట్టింది. ఒక్క దేవుడి మీద విశ్వాసం కలిగి ఉందండి. మనుషుల్ని నమ్మలేదు, రాజుల్ని నమ్మలేదు, అధికారులను నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. మన దేవుడు నమ్మమని చెప్పాడండి. రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని చెప్పారు మన కొరకు. అంటే వాళ్ళకంటే గొప్పోళ్ళంటే మనం యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు రాజులు అధికారుల కంటే మనం గొప్పోళ్ళము. మనం వాళ్ళని ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. అంటే వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థించమని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం రాజులు అధికారుల కంటే గొప్పవాళ్ళుగా చేసిన మరి ఆ తండ్రికి మనం ఏమిస్తున్నామండి? ఈ రోజున మనకు శ్రేష్ఠ కుమారుల్నే, ఇప్పుడు శ్రేష్ఠ కుమారుని నీకు ఇవ్వగలనని చెప్పేసి పాట కూడా ఉంటుంది కదండి. శ్రేష్ఠ కుమారుని ఆయన ఇవ్వమని అడగట్లేదు, మీ హృదయాన్ని ఇమ్మని అడుగుతున్నాడు దేవుడు. నీ బిడ్డల హృదయాన్ని ఇవ్వండి, నీ హృదయాన్ని ఇవ్వండి. దేవుడు మీ పిల్లల్ని పెంచండి. ఈ రోజులు ఎంత విచిత్రమైన రోజులు అయిపోయిందండి. మనుషుని చంపుతున్నాడు. క్రైస్తవుడు అంటే చాలు చంపేస్తున్నారని మనుషుల్ని. ఇది నా ఇల్లు కాదు, నా బిడ్డకు జరగలేదని మనం అనుకుంటున్నామా? ఈ రోజున బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామా? బిడ్డల కొరకు భవిష్యత్తుల కొరకు వాళ్ళ ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి చదువుకోవాలని చెప్పి దేశాలు వచ్చి కష్టపడి బిడ్డలకు డబ్బులు సంపాదిస్తున్నామే. కానీ అసలేన అగ్ని ఆరదు, పురుగు చావదని లోకానికి వెళ్ళిపోతారు మన బిడ్డలన్న ఆలోచన కలిగి ఉన్నారు ఎవరైనా? అగ్ని ఆరగదు, పురుగు చావదంటే ఎంత భయంకరమండి. అసలే అక్కడికి మనం ఏదైనా మన శత్రువులకి ఏదైనా ఆపద జరిగితేనే మనం తట్టుకోలేము. అలాంటిది మనం ప్రేమించిన మన కన్న బిడ్డలకే, మన భర్తకే, మన సహోదరులు ఇలా చూతుండగా నరకలోకంకి వెళ్తున్నారంటే మనం ఎలా వదిలేస్తున్నాం వాళ్ళని? వాళ్ళని బతిమాలైనా ఏదైనా చేశారైనా వాళ్ళు బలవంతంగానైనా మనం దేవుళ్ళలోకి మార్చాలి. ఇప్పుడు ఏదైనా ముళ్ళు ఉందని చెప్పేటప్పటికి ముళ్ళు గుచ్చుకోనివ్వకుండా పక్కకు లాగలుగుతాం. ఆ గాయాన్ని లాగుతున్నాం. కానీ అసలేంది అగ్ని ఆరగదు, పురుగు చావదన్న మా దగ్గరికి మనం ఎందుకు ఆపలేకపోతున్నాము? ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఆ విధంగా మనం చెప్పేవాళ్ళలాగా ఉండాలి. మరి ఆ విధంగా మరి తల్లులను చూస్తుంటే మరి అలాగే మరి ఇంకో తల్లి కూడా ఉందండి. అన్నగారు తెలుసు కదండి. అన్నగారికి పిల్లలు లేనప్పుడు ఆవిడ ఎంతగా మొర్ర పెట్టుకుందండి. ఆవిడ మొర్ర పెట్టుకుని నా బిడ్డను మీకు అప్పచెప్తానని చెప్పింది అన్నగారు. ఆ విధంగానే ఆవిడ ఏ మాట అయితే మాట్లాడిందో బిడ్డని దేవునికి అప్పచెప్పింది. ఆమెకు తెలియదు అంటారా? నా బిడ్డ నా దగ్గర లేకపోతే ఆమెకు తెలియదా? మనలాంటి బాధ ఆమెకు ఉండదా? మన పాలు విడవకముందు మన బిడ్డను చూసుకుని ఆ బిడ్డ వెంటనే వెళ్ళిపోతుందంటే అది ఎంత బాధ అండి. పైగా మొదటి బిడ్డ. రెండో బిడ్డ అయినా కొంచెం పర్వాలేదు, రెండో బిడ్డను కూడా వదలలేమనుకోండి. మొదటి బిడ్డను ఆవిడ వదులుతుందంటే దానికి ఏ ధీమతో వదులుతుంది? అది ఆవిడ నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడని చెప్పేసి ఆవిడ బలంగా నమ్మిందా మట్టుకే ఆ రోజు అన్నగారు వదిలేరు. అన్నగారు అంత ధైర్యంగా వదిలేరు. ఒక్క విశ్వాసము, ఒక్క నమ్మకము ప్రతీదీ ఆయన మీదే పెట్టుకున్నది ఆవిడ. ఆయన ఈ రోజున మన బిడ్డలు మరి ఏ రీతిగా పెంచుతున్నాం? మరి మనం ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నామని కాదు, బిడ్డలకి ఏదో సంపాదిస్తున్నాము, వండుకుంటున్నాం, తింటున్నామని కాదు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మన అద్దింట్ల కాడికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు వేయడానికి మనం ఒక ఆలోచిస్తూ ఉంటాము. ఇది అద్దె ఇల్లు, ఇది మన ఇల్లు కాదు, ఎందుకు వేస్తున్నాం చెట్టు, ఇది మనకేనా ముఖ్యము? అలాగా మనం ఆలోచించి వ్యక్తులు మనమే. ఇదంతా ఈ అద్దె లోకం కాదండి. ఇదంతా మనకేమైనా ఇది నికరమైన లోకమా? ఇది ఎప్పుడు ఏ క్షణమో మనం ప్రాణం ఉంటుందో మనకు తెలీదు, ఏ క్షణమో ప్రాణం వెళ్ళిపోతుందో తెలీదు. అలాంటి లోకం కొరకు ఈ రోజున దేశాలని మనకి కోపాలని చెప్పేసి ప్రతిదీ ఒక మనిషి మీద చేయకూడదు పనులన్నీ చేస్తూనే ఉన్నాం. పైకి ఏదో మనుషులు నవ్వుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పటికిప్పుడు చెప్తున్నాం, మనం అందరం పైకి ఇలా ఉంటున్నాం. కానీ లోపల ఎంత యుద్ధం చేస్తున్నామండి ఒక మనిషితో. ఎంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాం మన మనిషితో. ఈ రోజున ఏమైపోతుంది? ఐక్యత చల్లారిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఆయన కుమారుడైన, సంపన్నుడైన, వజ్రాలైన, బంగారమైన ఆ కుమారుని లోకాన్ని తీసుకొచ్చి 33 సంవత్సరాలు శ్రమపడి ఇలా ప్రేమించండి, ఇలాగుండండి, నా ద్వారా నడవండి ఆ దేవుడు మరి ఆ విధంగా చెప్పుంటే ఈ రోజున మనం ఎలా నడుస్తున్నామండి? ప్రేమ ఎంత భయంకరంగా చల్లారిపోతుంది. భార్యాభర్తలకి ఉండట్లేదు, బిడ్డలకి తల్లికి ఉండట్లేదు, తల్లి తండ్రులకి ఉండట్లేదు. ఎక్కడి నుంచి అవుతుందండి? ఒకరిని చూతో ఒకరు చంపుకుంటూ
చెప్పుకునే వ్యక్తుల్లాగా అయిపోతున్నాం ఈ రోజున. మనం ఎంత క్రూరంగా అయిపోతున్నామో. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వచ్చినందుకు ఫలితం ఏముంది? ఇంకెంత కుమిలిపోతాడో. ఆయన కుమారుడు రాకముందు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం కాని వరకు చూసుకుంటే, ఆది కాండం కానించి పాత నిబంధనలో మలైకి కానించి చూసుకుంటే ఎంతమందిని ప్రవర్తన పంపించాడండి ఆయన. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, మోషే కానించి ఆరోధన కానించి ఒకళ్ళ తర్వాత ఒకరు స్థాపన కానించి ప్రతి ఒక్కరిని పంపిస్తూనే ఉండే. మన దావీదు కానించి, సొలొమోను కానించి, దానియేలు కానించి, స్థాపన కానించి వీళ్ళందరినీ ప్రతి ప్రవర్తన పంపించుకుంటూనే వచ్చాడు దేవుడు. కానీ ఏ ప్రవర్తన మాట వినలేదు. ఆయన నా ప్రియ కుమారుడైన, నా సుగుణాల సంపన్నుడైన, నా వారసుడైన ఆయన మాటనే వింటారేమో అనుకుని చెప్పి ఆయన అంతగా పెంచుకొని అంత భారంగా అంత భద్రంగా కుడిహస్తంలో కూర్చున్న కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపిస్తే ఈ రోజున ఆగాయాలు కూడా మర్చిపోయి ఒక్క గుడ్ ఫ్రైడే రోజున మనం గుర్తుపెట్టుకునే విధంగా మనం ఉండిపోయాం. ఈరోజు ఒక గుడ్ ఫ్రైడే వస్తే ఏదో ఆ రోజే దేవుడు సిలువ వేసినట్టు, ఆ రోజు ఆయన శ్రమలు పడినట్టు, ఆ రోజే కొరడాల దెబ్బలు కొడినట్టు, ఆ రోజు ఆయనని ఏలన చేసినందుకు, ఆ రోజు ఆయన మీద ఉమ్ము వేసినందుకు, ఆ రోజు ఆయన మీద కొరడా దెబ్బలతో పాటు ముళ్ళ కిరీటం ఇచ్చి నువ్వు యూదుల రాజువా అని చెప్పి ఎగతాళి చేసింది ఆ రోజు అన్నట్టుగా మన ముఖాలు వికారం చేసుకుని ఉంటాం ఆ రోజు. ప్రతిరోజు ఆయన మన కొరకు మరణిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మన కొరకు బాధపడితేనే ఉన్నాడు. ఆయన అనుకుంటారేమో ఒకవేళ తండ్రి దగ్గర కూర్చుని, నాన్న నేను ఇంతవరకు మీ కొరకు ఈ రోజున 33 సంవత్సరాలు ఆ దేశం ఆ లోకంలో నేను ఎంత చేసినా కూడా వీళ్ళు ఇంకా ఇలాగే ఉంటున్నారా అని చెప్పేసి. ఒక తోటమాలి ఉన్నాడంటే ఆ చెట్టును కొట్టేమనే చెప్తాడు. యజమానుడు వచ్చి ఆ చెట్టు నరికివేసే ఆ చెట్టు ఫలించట్లేదన్నప్పుడు తోటమాలి ఏం చెప్తాడండి? ఇంకా కొంచెం సమయం ఇవ్వండి, ఇంకా కొంచెం సమయం అండి, ఎరువు వేస్తాను, నీళ్ళు వేస్తాను, ఇంకా ఎండ రావటానికి చూస్తారేమో అని. ఇంతకీ ఎందుకు చెప్తున్నాడండి? ఒక నమ్మకం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ మనకి ఎరువు వేశారండి. ఆయన వచ్చి ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మన కొరకు ఆయన ఎరువు వేశారండి. యజమానుడు అంటే యెహోవా దేవుడు, తోటమాలి అంటే యేసుక్రీస్తు, చెట్టు అని కాదు మనం ఫలించే వాళ్ళలాగా ఉన్నామా? ఆ ఫలం కోసం ఆయన చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు. ఇంకేంటి తోటమాలి నరికివేసి అది ఫలించట్లేదు, నరికివేసి అనేటప్పటికీ ఆయన కూడా ఆ తోటమాలి ఇంకా కొంచెం సమయం ఇవ్వనానా, ఇంకా కొంచెం ఇవ్వండి యజమానుడా, ఇంకా నేను ఎరువేస్తాను, ఇంకా నేను అది వేస్తాను ఇది వేస్తానంటే ఆయన నవ్వుతున్నాడు. నా కుమారుడా నువ్వు ఎప్పుడో ఎరువేసావు, ఎప్పుడో నీ రక్తం చిందించేవు, ఆయన మారట్లేదు అని చెప్పేసి. ఆయన ఏం చెప్తున్నా, రెండో రాకల్లో వచ్చి అందరినీ కొనుపోబడతారు. ఆ కొనుపోబడి వీటిలో మనం ఉన్నామా? డబ్బు, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ఇదే తీరులో ఉండిపోయాము. ఎలా సంపాదించాలి ఏంటి? డబ్బు సంపాదించవచ్చు ఒక మనకు అవసరం వరకే. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఇప్పుడే నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావని అడుగుతున్నాడు. ప్రాణం ఎవరు అడుగుతున్నారండి? నీతిమంతులు అడుగుతున్నారు మన ప్రాణాలని. ఎందుకంటే నీతిమంతులు ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. వాళ్ళు మన రెండో కొనుపోయేటప్పటికి పరలోక రాజ్యానికి వెళ్తారు. వాళ్ళు మన ప్రాణాలు అడుగుతున్నారు. ఇంకెప్పుడు రెండో రాకడ, ఇంకా ఇప్పుడు రెండో రాకడ అని చెప్పేసి ఆయన అక్కడ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు నీతిమంతులు. ఏం చెప్తున్నాను? ఈ రోజే నీ ప్రాణం అడితే నువ్వేం చేదువు? మనం ఏం చేద్దాం ఈరోజే, ఈ క్షణమే. మీరు చూస్తుండగా ఎంతోమంది స్టేజుల్లో డ్యాన్స్లు అయితే కింద పడిపోతున్నారు, ఇలా పాట పడతా పడిపోతున్నారు, మాట్లాడుతూ పడిపోతున్నారు. ఎవరు పడిపోతున్నారండి? యవనస్తులు భయంకరంగా ఉన్నపాటుగా గుండుపోటు వచ్చి చనిపోతున్నారండి యవనస్తులు. మన బిడ్డల కొరకు మనం ఎంత పోరాడి ఇంత చేసి ఈ రోజున మనకు జీవితమే వద్దనుకుని ఈ రోజున ఈ దేశానికి వచ్చి మనం ఇలా బిడ్డల కొరకు ఎంత కష్టపడుతున్నాము. ఆయన వాళ్ళ దగ్గర ఉండి వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి, కట్టుకున్న భర్తను వదిలేసి, కన్న బిడ్డలను వదిలేసి, వాళ్ళ కొరకు వాళ్ళ అవసరాల కొరకు ఈ రోజున ఈ దేశానికి వచ్చి జరగరాని అవమానాలన్నీ పొంది తినకో ప్రతి చేసి డబ్బు పెట్టి వాళ్ళకి పంపించి చదువుకోండి నాన్న అంటే 30 సంవత్సరాల కొరకు మనం ఎంత కష్టపడుతున్నామా మన బిడ్డలకి? మన బిడ్డలకి అసలు గురి ఏంటి? మీ గురి ఏంటని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? నాన్న నీ గురి ఉద్యోగం కాదు, నాన్న నీ గురి నీ చదువు కాదు, నీకు ఇంకో బ్రతుకుంది, నీకు ఇంకో జీవితం ఉంది, ఇది శాశ్వతం కాదు నాన్న అని మనం చెప్పలేకపోతున్నాం ఈ రోజుల్లో. మరి అలా చెప్పి మన బిడ్డల్ని ఆయన రాజ్యాలను చేర్చుకొని ఈ అగ్ని ఆరద పురుగు చావదన్న దాని కొరకు పిల్లలు భయపడతారేమో చెప్పకుండా ఉండకండి. అది చెప్పడం మన బాధ్యత. వాళ్ళకి మనం నేర్పించడం ఒక బాధ్యత. మనం ఎలా అయితే చదువుకోమని చెప్తున్నామో, ఎలా అయితే నువ్వు శుభ్రంగా ఉండమని చెప్తున్నామో ఆ రీతిగానే మన పిల్లలకే మర్యాద, పెద్దల పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఈ విధంగా చెప్పాడు, యేసుక్రీస్తు ఇలా చూపించాడు. ఆయన తన తండ్రి మాట ఇలా జమదాట్లేదు. ప్రతిదీ ఒకటి కీడు చెప్పాలి, ఒకటి మేలు చెప్పాలి. మేలు చెప్పి కీడు చెప్పపోయినా ప్రమాదమే, కీడు చెప్పి మేలు చెప్పపోయినా ప్రమాదే. బిడ్డల మనసులో అలా ఉండిపోతుంది. ప్రతి ఒక్కరు మనం తల్లులుగా తండ్రులుగా ఉన్న మట్టికి బిడ్డలకి ఎప్పుడు చిన్నపిల్లలే కదా, 1-2
సంవత్సరమే 3 సంవత్సరమే కదా అనుకోవద్దు. ప్రతి పిల్లలకి జ్ఞాపక శక్తి దేవుడు చాలా ఉన్నుండి రోజుల్లో పిల్లలకు చాలా జ్ఞాపక శక్తులు ఎక్కువ. మన సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతి బిడ్డకి ముందు నుంచే మనం చెప్పాలి. నరకం ముందు నాన్న నువ్వు మరణిత్తు, ఇంకో జీవితం ఉంది నాన్న అని చెప్పాలి. మన ఊహల్లోనే నువ్వు మరణిస్తావు నాన్న అని చెప్పలేని పోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజున. నువ్వు ఊహల్లోనే నా బిడ్డ మరణిస్తుందని నువ్వు ఒక ఊహించుకోలేకపోతే నీ బిడ్డ ఎక్కడికి వెళ్తుంది రేపు పొద్దున్న? ప్రతిదీ మనం అందరం ఆలోచించుకుని మన బిడ్డలను రక్షణలోకి తీసుకొచ్చి ఆ విధంగా వాళ్ళకి చెప్పే విధంగా కాకుండా మనం కూడా రక్షణ ద్వారా నడవటానికి ప్రతి ఒక్కరు మరి బిడ్డలకి చెప్పండి. మనం కూడా అలాగే మరి పాటిద్దాము. నా మాటలు ఏదైనా తప్పుడు నాకు క్షమించండి. దేవుడి కొత్త వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన మాటలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చక్కని మాటలు మనం విన్నాం కదండి. ప్రేమ కొరకు మనం కొన్ని మాటలు మనం విన్నాం. చెప్పబడినటువంటి మాటల్లో చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కీర్తన భాగంలో నువ్వు నన్ను నిర్మించిన విధానమును చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అని దావీదంటూ ఉన్నాడు. మనం కూడా అదే విధంగా అనాలి. మనల్ని తయారు చేసిన విధానం ఎంత ఆశ్చర్యం. ఒకసారి ఆలోచిస్తే ఎలా తయారు చేశారు. మనం ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఎన్ని విధాలుగా దాన్ని ఎంత శ్రద్ధ, దాన్ని ఎంత బాధ్యత మనం తీసుకుని తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు మనల్ని తయారు చేసిన విధానాన్ని చూసి మనం ఆశ్చర్యం పోవాలంట. దావీదంటూ ఉన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఆయన హస్తాలు మన అవయవాలను చేసిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు. ఆయన తయారు చేసిన విధానం ఎంత ప్రేమతో తయారు చేశాడు. ఏదైనా మనం తయారు చేయాలి అంటే మనం మనసు పెట్టి తయారు చేస్తాం. మనం దాని మీద దృష్టి ఉంచకపోయినా, మనసు పెట్టకపోయినా మనం దాన్ని తయారు చేయలేం. ప్రభు కూడా మనం తయారు చేసిన ఉద్దేశంలో ఆయన మనసు పెట్టి ఎంతో ప్రేమగా మనల్ని తయారు చేశాడు. ఆయన తయారు చేసిన విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. చక్కని మాటలు చెప్పిన సహోదరుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. వీడి కొరకు ప్రార్థించండి. ఇంకా అనేక మంది ఈ విధంగా వచ్చి 10 నిమిషాలు 20 నిమిషాలు ఈ విధంగా దేవుని మాటలని చెప్తూ ఉంటే అన్ని విషయాల్లో కూడా వారు ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి ఎంతగానో దోహదపడతాయి. కనుక అందరూ కూడా ప్రార్థించండి. ఇంకా అనేక మంది ఈ విధంగా దేవుని వాక్యాన్ని మాటలని పంచుకోవాలి, ప్రచురించాలని వాక్యం ఏ విధంగా సెలవిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మాటలని ప్రచురించే వారంగా ఉండాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కానుకలు పాడుచూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా కానుకలు పాట శాంతమ్మ గారు ఎప్పుడు పాడతారో పాట. అవకాశం వచ్చినట్టు పాడాలి. చిన్న చరణం కానుకలదే కదా. హల్లెలూయా. దేవునికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన సంఘస్థులు అందరికీ వందనాలు. పాస్టమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే,
ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. కష్టకాలమందు నా చింత చేరి కన్నీళ్ళు తుడిచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చింత చేరి కన్నీళ్ళు తుడిచి నన్నాదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులైన ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పర్వతం నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పర్వతం నాకు ఇచ్చినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కగా ఆరాధించాం, ప్రభుని స్తుతించాం, చక్కని మాటలు విన్నాం. అనే విషయాల్లో కూడా ప్రభు కృప చూపులాగా ప్రార్థించండి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు జరిగే యానివర్సరీ కొడుకుల కొరకు, విజయప్రసాద్ రెడ్డి గారి ప్రయాణం కొరకు భారం కలిగి అందరూ ప్రార్థన చేయండి. మంచి వాతావరణంలో కొడుకులు జరిగేలాగా బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈరోజు భవన్ అమ్మగారు బయలుదేరి వెళ్ళారు. మరి త్వరగా పనులన్నీ ముగించుకొని కుమారుడు వివాహం సమయానికి వారు ఇండియా చేరుకునేలాగా వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నయోమి అమ్మగారు కూడా ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. వారి కుమారుడి పెళ్ళి వివాహం అన్ని విషయాల్లో కూడా ప్రభు కృప చూపులాగా వివాహం కొరకు ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. అందులో వేసి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా అందరికీ ఒకటే విన్నపం, యానివర్సరీ కూడుకు కొరకు అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయండి. అనేక మంది దేవుని యొక్క పిల్లలు నలుమూలల నుంచి ప్రభు నడిపించేలాగా మన యొక్క యానివర్సరీ కొడుకుల సమాచారం ప్రతి ఒక్కరికి చేరేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నేను సంఘం యొక్క యానివర్సరీ కూడిక కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నన్ను ఎక్కడెక్కడైతే అడ్డుగోళ్ళు ఉన్నాయో ప్రభా, ఏ స్నామంలో కూలిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిలోనైనా నీ కృపను అనుగ్రహించండి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహోదరుల ఐక్యతను నేను అందరూ కూడా కాపాడుకోవడానికి సహాయం దయచేయండి.
ఇదిగో మీ సమాధానాన్ని వెతికి వెంటాడమంటున్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరూ వెంటాడటానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన ప్రభా, నేను దైవజనుల ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండండి, క్షేమకరంగా నడిపించండి. మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభా, వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. పేరు పేరుని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. రాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, వాతావరణంలో మార్పులను బట్టి ప్రభా నేను ఇదిగో బలహీనం అవుతూ ఉన్నారు. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రాలు. తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా కుమార్తె కొరకు ఎంతగానో నేను ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నేను నీ చిత్తమైతే గొప్ప అద్భుతాన్ని జరిగించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో బిడ్డ బలహీనంగా ఉంది ప్రభా, నేను బలపరచండి. నేను విపరీతమైన జ్వరంతో బాధపడుతుంది. నేను మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, బిడ్డకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. త్వరలోనే తండ్రి, ఏ అనారోగ్యం అయితే ఉందో అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చండి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి, ఫీవర్గా ఉంది ప్రభా. నేను ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించండి. బిడ్డకు తోడుగా ఉండండి ప్రభా. తల్లివై తండ్రివై మీరు తోడుగా ఉండి నీ కాపుదల భద్రతలో బిడ్డ నడిపించండి. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు నాయన. ఇంకా తండ్రి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు బలపరచండి. ఇగో తను మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. నేను ఆరాధనలో నేను అన్ని విషయాల్లో మీరు కృపను గ్రహించారు. ఇక మంచి మాటలని కుమార్ ద్వారా వినిపించారు. ప్రేమ తండ్రి, మీరు మమ్మల్ని కలుగజేసిన విధానం తండ్రి మేము నేను గ్రహించడానికి సహాయం దయచేయండి. నేను గ్రహిస్తే ఎంత భయం, ఎంత ఆశ్చర్యం మాకు కలిగిస్తుందో ప్రభా. దావీదు అన్న విధంగా మేము కూడా గ్రహించుకోవడానికి మీరు సహాయం దయచేసి అందరం ప్రేమ కలిగి జీవించడానికి, నేను ఐక్యత కలిగి జీవించడానికి, సమాధానం కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది రాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను పనుల్లో ఉండి నేను రాలేకపోయారు. వారికి నేను శుక్రవారం దినాన్ని మరలా మేము అందరం కూడా కలుసుకుని ఇదిగో స్త్రీలు కొడుకు ప్రభా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అన్ని విషయాలు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, నాయన మరలా కూడుకు ముగించుకుని మేము వెళ్తూ ఉండగా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఎవరు ఏ విధంగా వచ్చారో అదే విధంగా క్షేమకరంగా మరలా గృహం చేరు పర్యంతం నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇది ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో వాళ్ళకి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఆహారం వండని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయండి. ఇదిగో ప్రభా, నేను వచ్చే శుక్రవారం నేను తమ చింటూ పుట్టినరోజు ఇస్తున్న దయాకిరీటాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, శుక్రవారం దినాన్ని ప్రేమ మీద ఏర్పాటు చేస్తూ ఉండగా తమ్ముడికి కావాల్సిన శక్తిని మీరు దయచేయండి. అన్ని విషయాల్లో మీరు వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రభా, సంఘ పెద్ద గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుమారుడు రిషిబాబు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో మంచి ఆరోగ్యం, బలము, శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. ఇదిగో నేను రేపు రాత్రికాల సమయంలో నేను కోటి గారు ప్రయాణమై ఇండియా వెళ్తూ ఉన్నారు. ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండండి. మరలా అతి త్వరగా నేను పనులన్నీ ముగించుకుని తిరిగి రావడానికి, నేను చర్చ్ యానివర్సరీ కొడుకుల్లో పాల్గొనడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతో భారం నాయన ప్రభా, భారం అంతా కూడా మీరు తీసివేసే దేవుడు తండ్రి. నేను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి భారాన్ని తీసివేయండి ప్రభా. ఇదిగో మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో లోటు ఉంది ప్రభా, ఆ లోటు అంతను కూడా మీరు భర్తీ చేసే దేవుడు కనుక మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఏది కొదవ లేకుండా నేను సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో నేను ప్రభా, సన్నిబాబుని బట్టి, బనుబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చంద్రపాల్ అన్నయ్య నేను పనుండి రాలేకపోయారు ప్రభా. అన్నను బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఆనందమ్మని బట్టి ప్రార్థిస్తున్నాం. ఐడి విషయంలో మీరు సహాయం దయచేయండి. ఇదిగో అక్కను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఐడి విషయంలో కృపను అనుగ్రహించండి. మంచి పని దొరకటానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. అనుషమ్మ గారిని బట్టి, నాయనరావు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని బట్టి, అనుషమ్మ గారి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న ప్రతి అవసరత నుంచి విడుదల దయచేయండి. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగా సునామను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను గృహం విషయంలో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో శాంతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కుమార్ సంజయ్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, నాయన అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో బావగారు సామెల్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
అక్కను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో కుటుంబంగా ఏదైనా నీ సందుకు రావటాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు దయచేయండి, విడుదల దయచేయండి. స్తోత్రాలు. ఇదిగో తండ్రి నరేంద్రను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కుమార్తె మోక్షతను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తిని బిడ్డకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. తమ్ముడు చేస్తున్న పనులు మీరు తోడుకోండి. లక్ష్మణ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నేను దీవించి ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నైనా ఇంకా ఎవరినైతే మరిచి ఉన్నామో ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభా మరలా శుక్రవారం దినాన్ని ప్రభా అనేక మంది బిడ్డలు రావడానికి, ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నేను ఈ దినం నీ సందుకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. రాని బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా నేను ఈ యొక్క నేను ప్రార్థన విన్నపాల్లో ఎవరినైతే మర్చిపోయానో ప్రభా నేను మాకు పేర్లు మర్చిపోయినప్పటికీ మీకు సమస్యను తెలుసు కానీ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు చెందవలసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నేను మీరు సమృద్ధిగా దయచేయండి. ఇదిగో నేను వినయ కొరకు ప్రార్థిస్తున్నాం. బాబుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, స్వస్థతను మీరు దయచేయండి. గొప్ప ప్రమాదం నుంచి మీరు తప్పించినందుకు స్తోత్రాలు. ఇదిగో చెల్లిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్న ప్రతి అవసరత మీరు తీర్చండి. అన్ని విషయాల్లో సహాయం దయచేయండి. నేను ఇదిగో నీ కృపను అనుగ్రహించి మీరు తోడుగా ఉండి నడిపించండి, ధైర్యపరిచి నడిపించమని ప్రార్థిస్తూ మరొకసారి కొడుకు ముగించుకుని తిరిగి వెళ్తూ ఉండగానే కృపను, కనికరం, దయను అనుగ్రహించి క్షేమకరంగా ప్రతి ఒక్కరు గృహాలు గృహం చేరి పర్యంతం మరలా నీ నామాన్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగిన ప్రార్థన మనవలన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము, సమాధానము, ఆయన ప్రేమ, కనికరము కూడి ఉన్న బిడ్డలందరికీ, ఆరాధించిన బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము సదా దేవుని ఆశీర్వాదం, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. 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 అందరికీ వందనాలండి. తమ్ముడు రమేష్ కొరకు కూడా ప్రార్థించండి. బలహీనంగా ఉన్నాడు. మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థించండి.